హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువు. రాజా దేవ సంరక్షకుల అధిపత్యాలు అరియోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తంలో మరణి చేశాను. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇందుకు త్వరితంగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు నడవగా అరియోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలాడు. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే కనుక వరమును వాడవలసిన పరిస్థితి. మన అంశం ఏంటిది? వరమును వాడవలసిన పరిస్థితి. హల్లెలూయా. మరి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఏముంటది? ఏదో ఒక వరం ఉంటది. అవును. హల్లెలూయా. కొంతమందికి దర్శన వరం ఉంటది, కొంతమందికి కళల వరం ఉంటది, కొంతమందికి వాక్యం బోధించే వరం ఉంటది, కొంతమంది స్వస్థత వరం ఉంటది, కొంతమందికి విశ్వాస వరం ఉంటది, అద్భుతాలు చేసే వరం ఉంటది, కొంతమందికి మంచిగా పాటలు పాడే వరం ఉంటది. అవునా? హల్లెలూయా. అంటే మరి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక వరం పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక వరం ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు వరాలు అనేవి దేవుడు ఎందుకు ఇస్తాడు అంటే కనుక మరి దేవుని శక్తిని కనపరచడం కోసం. హల్లెలూయా. మరి దేవుడు మరి వరాలు అనేవి ఎందుకంటే మరి దేవుడు ఉన్నాడు, మరి యేసు ప్రభు శక్తివంతుడు అని చెప్పి మరి ప్రజలు తెలుసుకోవడం కోసమే దేవుడు మరి వరాలు అనేవి దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అయితే మరి మనం ఆ వరం వాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ వరాన్ని బట్టి మనం కూడా ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. తర్వాత మరి అనేకులు మరి దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటారు. హల్లెలూయా. మరి దేవుడు మనకు వరాలు అనేవి ఎందుకు ఇచ్చాడంటే కనుక మరి మనం అందరం కూడా ఆయన రాజ్య మరి విస్తరణలో సంఘం అంతా కూడా ఏం కావాలని కోరుతున్నాడు? దేవుడు పాలు భాగస్తులు కావాలని కోరుతున్నాడు. హల్లెలూయా. సంఘం అంతా కూడా ఆయన రాజ్య విస్తరణలో పాలు భాగస్తులు కావాలని కోరుతున్నాడు. కాబట్టి మరి ఆయన రాజ్య విస్తరణ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన విశ్వాసం ఉంచిన వారికి వరాలు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క రాజ్యం అనేది విస్తరించాలి ఈ లోకంలో అంటే మరి మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చిన వరాలు వాడాలి. హల్లెలూయా. అయితే మరి దేవుడు మనకిచ్చిన వరం మనం గ్రహించాము కాబట్టి మనం వాడకపోతే దేవుడు ఏం చేస్తాడంటే కనుక మరి ఆ వరాన్ని వాడే పరిస్థితిని తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక ఈ 2వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? నెబుకద్నెజర్ రాజుకి మరి కళ వచ్చింది. అయితే ఏం చేసిండు? ఆ రాజు ఆ కళను మర్చిపోయాడు. ఆ కళను మర్చిపోయి మరి దేశంలో ఉన్న మరి జ్ఞానులందరినీ అంటే అందరినీ కాదు, అలాగే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ముఖ్యమంత్రులు కానీ లీడర్స్ ఏం చేస్తారు? అన్ని చర్చిలలో కూడా తిరుగుతారు. అది కూడా ఎలాంటి చర్చి? పెద్ద పెద్ద చర్చిలలోకే పోతారు. అవునా కదా? చిన్న చర్చిలలోకి వస్తారా? రారు. అవునా కదా? పెద్ద పెద్ద చర్చిలలోకే ఫేమస్ పాస్టర్స్ దగ్గరికే పోతారు. అవునా? హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు కూడా ఎవరెవరిని పిలిచినట్టే మరి దేశంలో ఉన్న చాలా ఫేమస్ శకునగాన్లను, ఫేమస్ జ్ఞానవంతులను, ఫేమస్ సైంటిస్టులను పిలిచాడు.
నెబుకద్నెజర్ రాజు. హల్లెలూయా. అయితే మరి నెబుకద్నెజర్ రాజు మరి ఏం చెప్తాడు? నేను మర్చిపోయిన కళను దాని భావాన్ని మీరు చెప్పాలంటాడు. హల్లెలూయా. మర్చిపోయిన కళని చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా కానీ కళ చెప్తే దాని అర్థం చెప్పడమే చాలా కష్టం. అంటే మర్చిపోయిన కళని చెప్పాలి, మళ్ళా దాని భావం చెప్పాలంటాడు. హల్లెలూయా. ఎవరికైనా సాధ్యమా అంటే ఎవరికి సాధ్యము కాదు. హల్లెలూయా. కాబట్టి మరి శకునగానులు మరి జ్ఞానవంతులు అందరూ కూడా మరి ఏమంటారు? రాజా, నువ్వు వేసిన ప్రశ్న సామాన్యమైనది కాదు. దేవతలు తప్ప ఎవ్వరు కూడా నీ ప్రశ్నకు జవాబు ఇవ్వలేరు. కాకపోతే దేవతలు మనతో కూడా ఉండరు కదా అని చెప్పి అనేసరికి ఇక నెబుకద్నెజర్ రాజుకి ఏమైపోయిందంటే మరి కోపం వచ్చేసి ఇక దేశంలో జ్ఞానులు ఎవ్వరు కూడా ఉండద్దు. హల్లెలూయా. ఇంకా దేశంలో జ్ఞానులు ఎవ్వరు కూడా ఉండొద్దు అని చెప్పి మరి అందరిని చంపేయాలని చెప్పి ఒక శాసనం రాశాడు. హల్లెలూయా. అయితే మరి దానియేలు అప్పుడప్పుడే మరి ఆ బబులోను దేశానికి మరి కొత్తగా బానిసగా పోయాడు. హల్లెలూయా. మరి అప్పుడు మరి దానియేలు మరి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే యవనస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి దానియేలు అప్పుడు ఫేమస్ కాదు కాబట్టి నెబుకద్నెజర్ రాజు దానియేలును పిలవలేదు. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు మరి ఫేమస్ అయితే గనుక నెబుకద్నెజర్ రాజు ఏం చేసేవాడు? దానియేలును పిలిచేవాడు, మరి దానియేలు చెప్పేవాడు. హల్లెలూయా. అయితే మరి దానియేలు అప్పటికి ఫేమస్ కాలేదు కాబట్టి మరి ఆ నెబుకద్నెజర్ రాజుకు మరి దానియేలు గురించి తెలియదు కాబట్టి దానియేలును పిలవలేదు. అయితే మరి ఆయన పిలిచిన మరి ఆ జ్ఞానవంతులు, ఆయన పిలిచిన శకునగానులు, గారడి విద్య కలిగిన వారు చెప్పలేకపోయారు కాబట్టి ఇంకా దేశంలో జ్ఞానులందరి మీదకి కూడా మరి మరణ శాసనం రాశాడు నెబుకద్నెజర్ రాజు. హల్లెలూయా. అయితే మరి ఈ సంగతి మరి దానియేలు తెలుసుకొని దానియేలు ఏం చేశాడు? మరి ఆ శకునగానులందరినీ కూడా జ్ఞానులందరినీ కూడా చంపడానికి బయలుదేరిన మరి ఆ రాజదేహ సంరక్షకుల అధిపతి మరి ఆర్యోకు దగ్గరికి పోయి ఏం చేశాడు? జ్ఞానయుక్తంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, మరి రాజును మరి కొంత సమయం ఇవ్వమని చెప్పు. మరి నేను మరి ఆ రాజుకు మరి ఆ కళను దాని అర్థాన్ని నేను చెప్తా అని చెప్పినప్పుడు మరి అతను రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మరి దానియేలు రాజుతో మరి ఏమని చెప్పాడు? నాకు సమయం ఇవ్వు, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను మరి ఆ కళను దాని భావాన్ని కూడా చెప్తా అని చెప్తే అప్పుడు మరి నెబుకద్నెజర్ రాజు మరి సమయం ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు మరి దానియేలు ఇంటికెళ్ళి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి నలుగురు కూడా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ కళను మరి దానియేలుకు బయలుపరిచాడు. ఆ కళను దాని భావాన్ని బయలుపరిచాడు. ఆ తర్వాత దానియేలు ఏం చేశాడు? మరి నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళను దాని భావాన్ని మరి నెబుకద్నెజర్ రాజుకు మరి చెప్పిన తర్వాత మరి చెప్పాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత మరి రాజు నెబుకద్నెజర్ రాజును మరి నెబుకద్నెజర్ రాజు దానియేలును మరి హెచ్చించాడు. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ మరి మనం గమనిస్తే గనుక ఇప్పుడు జనరల్ గా ఎవరైనా కానీ గుర్తుకున్న కళకే అర్థం చెప్పమని అడుగుతారు, కానీ మర్చిపోయిన కళని చెప్పమని ఎవరన్నా అడుగుతారా? ఎవ్వరు అడగరు. అవును కదా. మర్చిపోయిన కళను కూడా చెప్పమని అడిగేటోడు ఎలాంటి వాడు? బుద్ధి లేనివాడు. అవును. హల్లెలూయా. మరి నెబుకద్నెజర్ రాజు మర్చిపోయిన కళను కూడా చెప్పమని అడుగుతున్నాడు. హల్లెలూయా. అంటే మరి ఆలోచన ఎవరు పుట్టించారంటారు? దేవుడే పుట్టించాడు. హల్లెలూయా. ఆ నెబుకద్నెజర్ రాజుకు మరి కళ మరి మంచి కళ చూపించాడు. మరి ఎలాంటి కళ చూపించాడు? ఆయనున్న కాలం నుంచి మరి యేసుప్రభు 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా మరి ప్రపంచాన్ని మరి ఏ రాజ్యాలు మరి పరిపాలిస్తాయి, ఎలాంటి రాజ్యాలు పరిపాలిస్తాయి అన్నది మరి దర్శనం చూపించాడు మరి ఒక బొమ్మ రూపంలో. హల్లెలూయా. మరి
నెబుకద్నెజర్ రాజు కనిపించిన మరి బొమ్మ మరి ఎట్లాంటి బొమ్మ? శిరస్సేమో బంగారముతోటి, అవునా? మరి భుజాలేమో ఇత్తడి, తర్వాత భుజాలేమో మరి వెండి, తర్వాత మరి కడుపేమో ఇత్తడి, నడుము తొడలేమో మరి ఇనుము, తర్వాత మరి పాదాలేమో మరి ఇనుము మరి మట్టి మరి కలిసినట్టుగా ఉంటాయి. హల్లెలూయా. అంటే అవన్నీ కూడా మరి రాజ్యాలు అనమాట. నెబుకద్నెజర్ మరి బంగారు శిరస్సు ఎవరంటే నెబుకద్నెజర్ రాజు, అవునా? హల్లెలూయా. మరి వెండి ఎవరంటే అలెగ్జాండర్ రాజు. తర్వాత మరి వెండి తర్వాత ఏంటిది? ఇత్తడేమో పారసీకుల మరి మాదీల రాజులు. హల్లెలూయా. ఇనుమేమో మరి రోమా సామ్రాజ్యము. హల్లెలూయా. మరి తర్వాత మరొక పర్వతం వచ్చి, ఒక రాయి వచ్చి ఏం చేసింది? మరి ఆ బొమ్మను ఏం చేసింది? తుత్తునియలుగా చేసింది. ఆ రాయి ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. అంటే మరి ఆయన రాజ్యం మరి నెబుకద్నెజర్ రాజు కాలం దగ్గర నుంచి యేసు ప్రభు మరి 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా మరి ఎలాంటి రాజ్యాలు పరిపాలిస్తాయి మరి భూమి మీద, మరి ఏం జరుగుతుంది అనేది నెబుకద్నెజర్ రాజుకు ఆ బొమ్మ రూపంలో చూపించాడు. హల్లెలూయా. అయితే మరి నెబుకద్నెజర్ రాజుకు మరి చూపించి దేవుడు ఏం చేశాడు? అది మర్చిపోయేటట్టుగా చేశాడు. హల్లెలూయా. మరి ఆ కళ చూపించి ఏం చేసిండు? దేవుడు మర్చిపోయేటట్టుగా చేశాడు. హల్లెలూయా. మరి మర్చిపోయేటట్టుగా చేసి మళ్ళా ఏం ఆలోచన పుట్టించాడు? నేను మర్చిపోయిన కళను కూడా కళను దాని భావాన్ని చెప్పాలని ఆలోచన పుట్టించాడు. హల్లెలూయా. మరి ఇదంతా కూడా ఎవరి కొరకు? దానియేలు కొరకే. దానియేలును హైలైట్ చేయడం కోసమే దేవుడు ఏం చేశాడు? మరి ఆ రాజుకు కళ చూపించి ఆ కళ మరి ఆ కళ మర్చిపోయేటట్టుగా చేశాడు. ఆ కళ మర్చిపోయేటట్టుగా చేసి మరి మర్చిపోయిన కళను కూడా మరి చెప్పుమని చెప్పి మరి చెప్పేటట్టుగా మరి అలాంటి ఆలోచన పుట్టించాడు. ఎందుకని? దానియేలును గొప్ప చేయడానికి. హల్లెలూయా. మరి దానియేలుకున్న వరము, మరి దానియేలుకి ఎలాంటి వరం ఉంది? మర్చిపోయిన కళను కూడా మరి దేవుని అడిగి తెలుసుకొని ఆ కళకు భావాన్ని మరి ఆ కళకు మరి ఆ కళను దాని భావాన్ని కూడా చెప్పగలడు. హల్లెలూయా. మరి దానియేలుకు ఎలాంటి జ్ఞానము దేవుడు ఇచ్చాడంటే, మరి దానియేలుకు మరి ఎంత కఠినమైన కళ అయినా కూడా, ఇక్కడ మరి ఇదే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి. 11, 12 2 వచనాలు. ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధి, తెలివి గలవాడి నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగానులను గాలి విద్య గల వారికి, కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానము తెలివి గలవాడుగా కనబడను కనుక ఆ రాజు అతనికి గ్రంథశాస్త్రుడు అని పేరు పెట్టాను. ఈ దానియేలును శిల్పనప్పును అతడు దీని భావము తెలియజేస్తున్నాడు. చాలు. హల్లెలూయా. మరి ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మరి నెబుకద్నెజర్ రాజు మరి మనుమడు అయిన బెల్షాజర్ రాజు మరి నెబుకద్నెజర్ రాజు మరి దేవాలయంలో నుంచి తీసుకొని వచ్చిన మరి బంగారు పాత్రల్లో ఏం చేశాడు? ద్రాక్షారసం పోసి మరి తన దేవత ముందు మరి నాట్యం ఆడుతూ మరి త్రాగుతున్నాడు. కాబట్టి అదే టైంలో ఏం జరుగుతుంది? ఆకాశం నుంచి ఒక హస్తం వచ్చి మరి అతను ఎదురుగా ఉన్న గోడ పైన మేనే టేకేల్ ఉఫారిస్ అని చెప్పి మరి రాస్తుంది అనమాట. అది రాస్తున్నప్పుడే
మరి రాజుకి ఏమవుతుందంటే మరి భయం కలిగిపోయి పక్షవాతం వచ్చి పడిపోయి మరి రాజు ఏం చేస్తాడంటే మరి అదేంటిది, మరి అక్కడ రాయబడింది ఏంటిది, మరి దానికి అర్థం తెలుసుకోవడం కోసము మరి దేశంలోని జ్ఞానులను శకునగానులను అందరిని కూడా పిలుస్తాడు. అయితే ఎవరికి కూడా అర్థం కాదు. అయితే మరి అప్పుడు రాణి చెప్తున్న మాట అన్నమాట ఇది. హల్లెలూయా. రాణి ఏమని చెప్తుంది, ఎందుకు కలవరపడుతున్నావు, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడు ఎండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించనని చెప్తుంది. హల్లెలూయా. మరి ఇంకా ఏం చెప్తుంది 12వ వచనంలో చూసుకుంటే కనుక మరి దానియేలు ఎలాంటి బుద్ధి కలిగిన వాడంట, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట. కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. ఎలాంటి వాడు దానియేలు, శ్రేష్టమైన బుద్ధి, కలలు తెలియజేయుటకు మర్మాలు బయలుపరచు కఠినమైన ప్రశ్నలకు కూడా ఏం చేయగలుగుతాడంటే దానియేలు మరి ఉత్తరం ఇచ్చే మరి జ్ఞానం కలిగిన వాడంట. హల్లెలూయా. జ్ఞానం తెలివి కలిగిన వాడంట. మరి దేవుడు మరి దానియేలుకు అంత జ్ఞానమును ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మరి ఎలాంటి కళలకైనా ఎలాంటి దర్శనాలకైనా మరి ఎలాంటి కఠినమైన ప్రశ్నలకు కూడా హల్లెలూయా మరి దానియేలు ఏం చేస్తాడంట, మరి ఎలాంటి కఠినమైన ప్రశ్నలకు కూడా ఉత్తరం ఇచ్చే జ్ఞానం కలిగిన వాడంట దానియేలు. హల్లెలూయా. మరి దేవుడు దానియేలుకు మరి ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఈ వరం ఇచ్చాడు దానియేలుకు. హల్లెలూయా. మరి దానియేలుకు మర్మమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. ఇక్కడ మరి యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రెండో వచనం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటించినాడు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడైన నేను ఒక దేవతనైనట్లు సముద్రం మధ్యలో నేను ఆశీర్వదై ఉన్నానని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. చాలు. 3వ వచనం కదా, మర్మం ఏదైనది లేదు. మర్మం ఏది లేదు. మరి ఇక్కడ మరి తూరు అధిపతితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి తూరు అధిపతి మరి గర్వించాడు, నేను ఒక దేవతనని చెప్పుకుంటున్నాడు కాబట్టి తూరు అధిపతితో మాట్లాడుతున్నాడు. మరి తూరు అధిపతికి ఎంత జ్ఞానం ఉందట, దానియేలు కంటే జ్ఞానవంతుడు అంటున్నాడు. అంటే మరి దానియేలు మామూలు వ్యక్తి అంటే దానియేలు మామూలు వ్యక్తి కాదు. హల్లెలూయా. మరి దానియేలుకు మరి ఎలాంటి మర్మాలైనా కానీ మరి బయలుపరిచే జ్ఞానము దానియేలుకు ఉంది. ఎలాంటి మరి కళలకైనా ఎలాంటి మరి దర్శనాలకైనా కానీ అర్థం చెప్పే జ్ఞానం దానియేలుకు ఉంది. మరి దానియేలుకు మరి మర్మమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. మరి అలాగే మరి దానియేలు కంటే కూడా మరి తూరు అధిపతి మరి జ్ఞానవంతుడుగా ఉన్నాడని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుంది. అంటే మరి దానియేలుకు మరి దేవుడు మరి ఎలాంటి ప్రశ్నలకు కూడా ఎలాంటి కఠినమైన ప్రశ్నలకు కూడా జవాబిచ్చే జ్ఞానమును దేవుడు దానియేలుకి. హల్లెలూయా. అంటే మరి ఆ జ్ఞానమును దానియేలు వాడడం కోసమే దేవుడు ఏం చేశాడు, పరిస్థితిని క్రియేట్ చేశాడు. రాజుకు నెబుకద్నెజర్ రాజుకు మంచి కళను చూపించి ఆ కళ మర్చిపోయేటట్టుగా చేశాడు. ఆ అంటారు. ఎందుకు మరి వాళ్ళు వాక్యం చెప్పమని ఎందుకు అంటున్నారు, దేవుడు వారిని ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేర్ చేయమని అడుగుతారు, పాట పాడమని అడుగుతారు. ఎందుకు అడుగుతారు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అంటే మరి దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని వాడుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎవరన్నా మరి వాక్యం చెప్పు బ్రదర్, వాక్యం చెప్పు సిస్టర్ అని చెప్పి ఎవరన్నా అన్నారా అంటే కనుక మరి నీకేముందన్నట్టు ఆ వరం నీకు ఉంది కాబట్టే వాళ్ళు అది అడుగుతున్నారు.
హల్లెలూయా. దేవుడు వాళ్ళకి ఆ ప్రేరేపణ కలుగజేస్తున్నాడు. ఇప్పుడు ఈ నెబుకద్నెజర్ రాజుకి ఎట్లయితే మరి ఆ కళ మర్చిపోయేటట్టుగా చేసి మరి ఆ కళను కూడా మరి చెప్పుమని చెప్పి ఎట్లయితే మరి నెబుకద్నెజర్ రాజుకు ప్రేరేపణ కలిగిందో, అలాగే మరి వాళ్ళకు కూడా ప్రేరేపణ కలుగుతుంది. అరే ఈ సిస్టర్ వాక్యం చెప్తే బాగుంటది, ఈ బ్రదర్ వాక్యం చెప్తే బాగుంటది, ఈ సిస్టర్ పాటలు పాడితే బాగుంటది, హల్లెలూయా అని చెప్పి మరి ఆ ప్రేరేపణ దేవుడు వారికి పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి దేవుడు మనకిచ్చిన వరాన్ని వాడుకునే పరిస్థితిని దేవుడు ఏం చేస్తున్నాడు మనకి, దానియేలుకి ఎట్లయితే క్రియేట్ చేసిండో మనకు మరి దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు కూడా ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఎట్లయితే వాడుకున్నాడో మరి మనం కూడా ఏం చేయాలి, మనము వాడుకోవాలి. హల్లెలూయా. ఎవరైనా వాక్యం చెప్పు అంటే అస్సలు మనం వెనక తీయద్దు. హల్లెలూయా. వాక్యం చెప్పడానికి ముందు పోవాలి. ఎవరైనా పాట పాడు అంటే అస్సలు వెనక తీయద్దు. దేవుడు మరి వరాన్ని వాడడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, మన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఆ పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ వరాన్ని వాడాలి. ఇప్పుడు దానియేలు ఎట్లయితే మరి వరాన్ని వాడుకున్నాడో మరి నేను ఎట్లయితే వాడుకున్నానో అలాగే మరి మీరు కూడా ఏం చేయాలి. హల్లెలూయా. దేవుడు మీకు ఆ పరిస్థితిని తీసుకొని వచ్చినప్పుడు ఆ వరాన్ని మీరు వాడాలి. హల్లెలూయా. వాక్యం అనగానే ఏం చేయాలి, వాక్యం చెప్తా అని చెప్పి రెడీ అయిపోవాలి. పాట పాడనగానే ఏం చేయాలి, పాడతా అని చెప్పి రెడీ అయిపోవాలి. హల్లెలూయా. ప్రేయర్ అనగానే ఏం చేయాలి, ప్రేయర్ చేయమని చెప్పి రెడీ అయిపోవాలి. అంటే మరి దేవుడు మనకిచ్చిన మరి వరాన్ని, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలి, మనం వాడాలి. మనం అసలు నిర్లక్ష్యం చేయొద్దు మనం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం కలిగిన మా ప్రభా, యేసయ్యా ప్రభా, తండ్రి దేవా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. తండ్రి యేసయ్యా ప్రభా, తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. తండ్రి యేసయ్యా ప్రభా, మరి వరాన్ని తండ్రి, మరి నువ్వు మాకు ఇచ్చిన వరాన్ని తండ్రి మరి మేము వాడుకోవడానికి ప్రభా తండ్రి నువ్వు పరిస్థితిని క్రియేట్ చేస్తున్నావు ప్రభా. యేసయ్యా ప్రభా, యేసయ్యా తండ్రి, మరి యేసయ్యా ప్రభా, మరి దానియేలుకు తండ్రి దేవ, మరి నువ్వు తనకిచ్చిన వరాన్ని మరి వాడడానికి దేవా యేసయ్యా తండ్రి మరి పరిస్థితిని క్రియేట్ చేసినప్పుడు తండ్రి మరి దానియేలు ప్రభా మరి ఆ వరాన్ని వాడాడు ప్రభా తండ్రి. యేసయ్యా ప్రభా, మరి మేమందరం కూడా ప్రభా తండ్రి యేసయ్యా ప్రభా నువ్వు మాకు ఇచ్చిన వరాన్ని తండ్రి దేవ, మరి యేసయ్యా ప్రభా మరి వాడడానికి